Your position is not by an accident. Your position where you are placed is not an accident. ఒక స్థానంలో దేవుడు నేను పెట్టాడా? ఒక ఉద్యోగం నీకు ఇచ్చాడా? ఒక కాలనీలో పెట్టాడా? ఒక ఆస్తి నీకు ఇచ్చాడా? ఒక స్థాయిలో, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్లో, అది చర్చ్ కానీ, స్కూల్ కానీ, ఆఫీస్ కానీ, పరిచర్య ప్రాంతం కానీ, నీ ప్లేస్మెంట్ని, యువర్ ప్లేస్మెంట్ ఈజ్ నాట్ బై అన్ యాక్సిడెంట్. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, పోయిపోయి నేను ఏంటంటే ఈ ఉద్యోగం చేస్తున్నా, పోయిపోయి ఈ ప్రాంతంలో ఎందుకున్నా అంటే, స్ట్రాటజిక్గా దేవుడు నిన్ను ఆ ప్లేస్కి తీసుకొచ్చి పెడతాడు. ఎస్తేరు 4:14, ఆమె కూడా సూషను కోట, నెహెమీ కూడా సూషను కోట. సూషను కోటకు ఎందుకు వచ్చింది ఎస్తేరు? త్వర చదవండి, ఎస్తేరు 4:14 త్వరగా. ఎస్తేరు 4:14, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రింటి వారును నశించుదురు. నీవు ఈ సమయం, ఈ మాటనంటే నాకు చాలా ఇష్టం ఈ మాట, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పు. ఎస్తేరు, నువ్వు ఈ రోజు కొరకే, ఈ మీటింగ్ల కొరకే, ఈ దేవుని పరిచయం కొరకే, ఈ అవకాశం కొరకే బహుశా నువ్వు ఈరోజు ఆ ఉన్నతమైన స్థానానికి దేవుడు నేను తీసుకొచ్చాడేమో. Don't forget your position is placed by God for this purpose. It's not an accident.